వాళ్ళ అక్కల వాడికి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తామని తొళ్ళగొట్టేస్తున్నారు. వేరే పెళ్ళా? మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు ఇలాగే కామ్గా ఉంటే నీ పరిస్థితి అధోగతే. మరి చైతు ఏమన్నాడు? వాళ్ళ అక్కలకి సర్ది చెప్పలేక, నిన్నే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పలేక, గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఊగుతున్నాడు. వాళ్ళు మరీ బలవంతం పెట్టారంటే వాళ్ళ వైపే దూకుతాడు. అందుకే నువ్వు ఒక పని చేయమ్మా, అర్జెంటుగా నువ్వు చైతు గారిని కలిసి మాట్లాడి ఏ రిజిస్ట్రార్ ఆఫీస్కో తీసుకువెళ్ళి పెళ్లి చేసేసుకో. లేదంటే నువ్వు కుడుకాలు పెట్టాల్సిన మా ఇంట్లో వేరే అమ్మాయి లెగ్గ పెడుతుంది. నువ్వే మా ఇంటి కోడలు కావాలని మా ఆశ అమ్మా. నీ కుడికాలు మా ఇంట్లో పెట్టి నీ ఎడంకాలు మా పెళ్ళాలు నెత్తి మీద పెట్టే రోజు కోసమే మేమింకా బతికున్నామమ్మా. మీరింత సపోర్ట్ చేశాక నేనెందుకు ఆగుతానన్నయ్య? ఇప్పుడే చైతుని కలిసి నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకుంటాను. అయితే నువ్వు 3వ ముడి వేయించుకున్నాక కాల్ చెయ్యి. ఇక పేరు విషయానికి వస్తే సు అనే అక్షరంతో పేరు పెడితే పిల్ల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. సు అక్షరం మీద ఏమున్నాయి? భలే ముడివేస్తావు కదయ్యా నువ్వు. ఎక్కడెక్కడి వాళ్ళనో ఒకటి చేస్తావు. లేకపోతే కోటీశ్వరుడైన అమూల్ బేబీ ఎక్కడా? పూట గడవడం కోసం మెకానిక్ నైనా నేనెక్కడా? తను నాకు పేరు పెట్టడం ఏంటి? పెద్దయిన తర్వాత మా పరిచయం గొడవతో మొదలు కావడమేంటి? ఆ పరిచయం స్నేహం కావడమేంటి? నేను అమూల్ బేబీని ఇష్టపడ్డమేంటి? నాలో ప్రేమ పుట్టింది అంటే నమ్మడానికి నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రమీలకి కాబోయే భర్త అమూల్ బేబీ ఇద్దరు ఒకటైతే కాదు కదా, వేరు వేరే కదా. ఇద్దరు ఒకటే ఉండర్లే. ఎవరు పులి? ప్రమీల గారు ఫోన్ చేస్తున్నారు బాబు. లిఫ్ట్ చేయి పులి. ఎందుకు బాబు? మనం సూర్యతో డిస్కస్ చేసిన తర్వాత ప్రమీల గారితో మాట్లాడితే బెటర్ ఏమో. లేదు పులి, అసలే మా అక్కలు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పిన దానికి తను బాధలో ఉండి ఉంటుంది.
ఇప్పుడు నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకుంటుంది? ఆ ఫోన్ ఇటు. హలో ప్రమిళ. ప్రమిళ ఏమైంది? ప్రమిళ నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంకా గుర్తున్నానా మీకు? అలా అంటావేంటి? లేకపోతే నేను ఏమయ్యాను, ఎలా ఉన్నాను, నా సిచ్యువేషన్ ఏంటో, నా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనిపించలేదా మీకు? తెలుసు ప్రమిళ, నిన్ను కలుసుకుందామని అనుకున్నాను. కాకపోతే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రాసెస్లో ఉండి. కిడ్నాపా? నువ్వా? పార్ట్ టైం జాబా? జాబా? చచా, నా ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు కదా. నీకు ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. వాడికి వాడి లవర్కి ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలని ఎత్తుకొచ్చి ఒక డెన్లో దాచాను. పారిపోయింది కదా? ఆ అమ్మాయి పారిపోయిందన్న విషయం నీకెలా తెలుసు? ఆ, నీ మాటల్లో వైబ్రేషన్ని బట్టి గెస్ చేశా. ఒక ఇంపార్టెంట్ పని మీద ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. అంతకంటే ముందు మనం కలవాలి. దేనికి? అవన్నీ కలిసిన తర్వాత చెప్తాను, ఇప్పుడే కలవాలి. ఊరి చివరి శివాలయం టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వచ్చేసాయి. ఓకే. చైతన్య పెళ్లి చేసుకోవడానికి ఏదైనా గుడికి తీసుకువెళ్దాం అనుకుంటే తనే గుడికి రమ్మంటున్నాడు. ఇంట్లో వాళ్ళ అక్కలు వేరే సంబంధం చూశారనేసరికి భయపడి తను కూడా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాడా? ఎందుకైనా మంచిది, వెళ్తూ వెళ్తూ తాళి పూలదండలు కూడా తీసుకెళ్తే మంచిది. పూర్ణి, పెద్దక్కని చూసావా? ఏంటి? ఏమైంది? అబ్బా, తర్వాత చెప్తాలేరా. అక్క అక్క, ఏంటి ఇవాళ ఏదో జరగబోతుందక్కా. మనకి గుడ్ టైం నడుస్తుంది కదా, ఏం జరిగినా మనకి ఫేవర్ గానే జరుగుతుంది. అది కాదక్క, మన గుడ్ టైము మళ్ళీ బ్యాడ్ టైం వైపుకి టర్న్ అవుతుందేమోనని అనిపిస్తుంది. నా ఎడం కన్ను ఇందాక నుంచి కొట్టుకుంటుంది. దానికి తోడు మన కోతుల మొహాల్లో ఆనందం కనిపిస్తుంది. వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించకూడదే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఇంతకీ వాళ్ళెక్కడా? అబ్బా రండి చూపిస్తాను, రా. అన్నయ్య, ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుందంటావా? మూడు ఇంకా పడినట్లేదురా. లేదంటే ఈ పాటికి సిస్టరు విజయ గర్వంతో మనకు ఫోన్ చేసేది కదా. అవును. ఏంటి ఇద్దరు కాలు పిల్లిలా అలా తిరుగుతున్నారు? కాలు తిరగట్లేదు లల్లి, ఆనందం పట్టలేక తిరుగుతున్నాం. సంతోషం లోపల నుంచి తన్నుకొస్తుంటే తట్టుకోలేక తిరుగుతున్నాం. చూసావా అక్క, వీళ్ళ మాటల్లో ఏదో కీడు కనిపించట్లేదు. ఆనందం సంతోషమా? ఏం జరిగిందని? జరిగిందని కాదు, కాసేపట్లో జరగబోతోంది. ముందు విషయం చెప్పండి. అది చెప్తే థ్రిల్ ఉండదు, లైవ్ లో చూస్తేనే థ్రిల్ థ్రిల్ థ్రిల్. థ్రిల్ ఒకటేనా, షాక్ కూడా ఉంటుంది కదన్నయ్య. ఇంట్లో ఎర్ర నీళ్ళున్నాయా? కలిపితే ఉంటాయి, కలపండి. కర్పూరం ఉంది, రెడీ చేసుకోండి. గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టండి. దిష్టి తీయడానికి పెద్ద గుమ్మడికాయ తెచ్చి పెట్టండి. అన్నయ్య, గుమ్మడికాయ కంటే పనసకాయ ఇంకా పెద్దగా ఉంటుంది కదా. రే, దిష్టి తీయడానికి పనసకాయ ఎవరు వాడర్రా, పనికి మనల్ని వెతవా. ఎర్ర నీళ్ళేంటి, దిష్టి తీయడం ఏంటి? ఎవరొస్తున్నారు? రావలసిన వాళ్లే వస్తున్నారు, చెయ్యాల్సిందే చేశారు. ఇక మీకు డబ్బే.
కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ శుభలగ్నమే. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరగకూడదే జరుగుతుందనిపిస్తోంది. అదే ఏమై ఉంటుంది? బాబు ముఖం తిప్పుకోవడం మాకు రాదా? నేను తిప్పుకుంటా. ఏమండి మీరొచ్చింది మాట్లాడుకోవడానికా మొహాలు తిప్పుకోవడానికా? ఏదో మాట్లాడాలని పిలిచాడుగా, అవసరం ఉన్నప్పుడు బెట్టు చేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి. చూసావు పులి, నేను చెప్పలా తన్ని కలవాలని వస్తే తక్కువ చేస్తుందని? ఈగోనే నాకు నచ్చదు. వెళ్ళిపోదాం పద పులి. బాబు ఆగండి బాబు. వెళ్ళిపో. నాకేంటంట? నేనేమైనా పిలిచానా? అలా అంటారేంటి మేడం? మీరు కూడా ఆయనతో ఏదో మాట్లాడాలని చెప్పారు కదా. ముందు తనేం మాట్లాడాలో మాట్లాడమను, తర్వాత నేను మాట్లాడతాను. లేదు, ముందు నువ్వు మాట్లాడు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. నేను మాట్లాడను. అయితే నేను మాట్లాడను. అమ్మా ఏమండి, ఇది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు గొడవబడినట్టుగా ఉంది. మెచ్యూరిటీ వచ్చిన పర్సన్స్ డిస్కషన్లా లేదు. మెచ్యూరిటీయా? అక్కడింకా రాలేదుగా, అందుకే అమూల్ బేబీ అనేది. ఇదిగో అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు చెప్తున్నా. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్ ఇదిగో మగపిల్లాడినన్న జాలి కూడా లేకుండా ఇలా మీద మీదకి రావడం ఏం బాలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అంత దూరంలో నిలబడి మాట్లాడు. బాబు అసలు మీరున్న సిచ్యువేషన్ ఏంటి, పడుతున్న పెయిన్ ఏంటి, ఈ కామెడీ డిస్కషన్ ఏంటి? అమూల్ బేబీకి పెయినా? ఏంటది? ఏంటి అమూల్ బేబీ? ముందు నువ్వే మాట్లాడు. ఈ చిన్నపిల్లాడి తత్వమే నీలో నాకు నచ్చుతుంది అమూల్ బేబీ. ఇంతకీ ఏంటి విషయం? చాలా ముఖ్యమైన విషయం. అమ్మా 2 పూలదండలు ఇవ్వండి. ప్రమీల పూలదండలు తీసుకుంటుందేంటి? పసుపు తాడుందా? పసుపు కొమ్ము దేవనా లేక పుస్తులు దేవనా? పుస్తులతో కట్టివ్వండి. సరేనమ్మా. పసుపు తాడా? ఎవరిదమ్మా పెళ్ళి? నాదేనండి. మంచిదమ్మా. ఎంతండి? 300. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడండి? అలా ముందుకెళ్ళి కుడివైపు తిరిగమ్మా. సరేనండి, థ్యాంక్ యూ. దండలు, పసుపు తాడు, వెంకటేశ్వర స్వామి గుడా? రే టైరు టైరు! ఏంట్రా కంగారుగా ఉన్నావేంటి? ప్రమీల పూలదండలు తాలిబొట్టు తీసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిందిరా. పూలదండలు తాలిబొట్ట? అవునరా, ఇవాళ తన పెళ్ళని పూల కొట్టావిడితో చెప్తుంటే విన్నాను. అంటే అమూల్ బేబీ ఎక్కలు పెళ్లి క్యాన్సిల్ అన్నారని అమూల్ బేబీనే కన్విన్స్ చేసి ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా
గుడిలో పెళ్లి ప్లాన్ చేసిందనమాట. మన సూర్య కూడా అమూల్ బేబీ ఫోన్ చేస్తే ఆ గుడికే వెళ్ళింది కదరా. ప్రమీల ప్లాన్ని తిప్పి కొట్టాలంటే ఈ విషయం అమూల్ బేబీ అక్కడికే చెప్పాలి. హలో, ఎవరు? ఏవండి, నేను టైరు. టైరా? అదే సూర్య మెకానిక్ షెడ్లో కుర్రాన్ని. ఇంకా ఏముందని మాకు కాల్ చేశారు? మీ సూర్య వల్ల ఏం కాలేదుగా. అయినా మీతో మాకు ఎలాంటి అవసరం లేదు. దాన్నే తొందరపాటు అంటారు. ఇప్పుడు నేను చెప్పేది వినకపోతే లాస్ అయ్యేది మీరే. సూర్య షెడ్ బ్యాచ్ వాళ్ళు చెప్పేది వినకపోతే లాస్ అవుతామని ఏదో పిచ్చిగా వాగుతున్నారు. అసలు విషయం ఏంటో వివరంగా కనుక్కోక్క. ఏంటా విషయం? మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న ప్రమీల ఉంది కదా. ఇంకెక్కడ ప్రమీల? ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం కదా. క్యాన్సిల్ చేసుకున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగతనంగా మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రమీల రెడీ అయిపోతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆపకపోతే ఇద్దరు దండలు మార్చుకుని ఇంకాసేపట్లో వాళ్ళ మీ ఇంటికి రావడం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటక్క, ఏమైంది? తమ్ముడు తమ్ముడు తమ్ముడా? తమ్ముడికి ఏమైంది? ఆ తిరుగుబోద్ది ప్రమీళ ఉంది కదా, తమ్ముడికి మాయమాటలు చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందంట. అందుకేనా వీళ్ళు ఎర్ర నీళ్లు గుమ్మడికాయ అని హడావిడి చేసింది? ఇదంతా వీళ్ళ ఎంకరేజ్మెంటే అనుకుంటా. ఇంకా చూస్తూ నిలబడతావేంటక్క? పదండి వెళ్దాం. మనకు తెలియకుండా తమ్ముడితో తాళి కట్టించుకుంటుందా? ఆ తాళితోనే దాని గుళ్ళోనే ఊరేసేద్దాం. పదండి. ఏంటమూల్ బేబీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, ఏం మాట్లాడవేంటి? ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? ఆ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని. మనసులో దాచుకునే నిజమా? ఏమై ఉంటుంది? అసలు ఇంతకాలంగా నా మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు నీకెందుకు చెప్పలేదు అని కోప్పడతావేమోనని. మనసులో దాచుకున్న నిజమా? ఏమై ఉంటుంది? అంటే నేను ఇష్టపడుతున్నట్టే అమూల్ బేబీ కూడా నన్ను ఇష్టపడుతున్నాడా? ఆ విషయమే ఇప్పుడు చెప్తాడా? ఒక్కసారిగా తను నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తే తన కళ్ళలోకి చూస్తే నేనుండగలనా? నేనేమనుకోను. నీ మనసులో ఉన్నది సూటిగా చెప్పేసే అమూల్ బేబీ. ఎప్పటికైనా ఆ విషయం నాతో చెప్పాలిగా. మరింకేంటి? చెప్పు అమూల్ బేబీ. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రౌడీ బేబీ. తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పడం కష్టం. తనని అంతగా ఇష్టపడ్డానికి కారణం తను చేసిన ఓ మంచి పని. ఓ ప్రెగ్నెంట్ లేడీ బిడ్డను కనడానికి నొప్పులు పడుతుంటే సాయం చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు వేడుక చూస్తున్నా తను ముందుకొచ్చింది. ఆ తల్లి బిడ్డని కాపాడడానికి సహాయం చేసింది.
అంటే అమూల్ బేబీ నన్ను అప్పటి నుంచి లవ్ చేస్తున్నాడన్నమాట. అందుకేనా మాటి మాటికి నాతో మాట్లాడాలని షెడ్డుకొచ్చి నన్ను కలవాలనుకునేవాడు. ఆ క్షణమే తన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను.